వనదేవత తీర్పు. దండకారణ్యం పక్కనుండే శివపురం గ్రామంలో నివసించేది సుందరి. రోజు అడవికి వెళ్ళి పండ్లు, కాయలు, పనికొచ్చే ఆకులు ఏరుకొని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మి జీవనం గడిపేది. ఆమె అమ్మా నాన్నలు కొన్నాళ్ళ క్రితం చనిపోవడంతో ఒక్కర్తే ఉంటుంది. ఒకరోజు నేరేడు చెట్టు క్రింద పడిన పండ్లు ఏరుతున్న సుందరికి చెట్టు మీద మరెన్నో పండ్లు కనిపించి ఆశ పుట్టించాయి. అవి చేతికి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఒక వెదురుగడ తీసుకుని చెట్టు కొమ్మ మీదున్న పండ్లను రాల్చసాగింది సుందరి. అప్పటికే చెట్టు మీదనున్న ఒక కోతి సుందరి చేతిలోని కర్ర చూసి భయపడి ఒక్క గెంతున చెట్టు దిగి మరో చెట్టు ఎక్కబోయింది. కోతిని చూడగానే సుందరికి దాని సహకారం తీసుకోవాలనిపించింది. బోలెడు పండ్లు ఏరుకొని ఎక్కువ డబ్బు పొందొచ్చని అనుకుంది. వెంటనే, కోతి బావా, భయపడొద్దు, ఎత్తుగా ఉన్న కొమ్మల్లో పండ్లు అందడం లేదు, సాయం చేస్తావా అని అడిగింది. సుందరి మాటలు విన్న కోతి, నా తిండికి తిప్పలు పడుతున్నాను, నేనెక్కడ సాయం చేయగలను అంది. దానికి ఏదైనా ఆశ చూపిస్తే సాయం చేస్తుందనుకున్న సుందరి, ఉత్తపుణ్యానికే సాయం చేయొద్దు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. సుందరి వైపు చిత్రంగా వింతగా చూసిన కోతి, మనుషుల మాటలు నమ్మొద్దని అమ్మ చెప్పింది, మాయమాటలు చెప్పి వలలో వేసుకోవాలని చూస్తున్నావు, ఎవరైనా కోతిని పెళ్ళాడిన మనుషులున్నారా అని అడిగింది. సుందరి, ఎవరి సంగతి ఎందుకు, వనదేవత మీద ఒట్టేసి చెప్తున్నా, రోజు సాయం చేస్తే పెళ్లి చేసుకుంటాను అంది. సుందరి చెప్పింది నచ్చిన కోతి వెంటనే నేరేడు చెట్టెక్కి గంప నిండే వరకు పండ్లు వేసింది. గంప తల మీద ఎత్తుకున్న సుందరి, మళ్ళీ రేపు వస్తాను కోతి బావా అనేసి వెళ్ళిపోయింది. మరైతే పెళ్ళెప్పుడు అని అడిగింది కోతి. సుందరి నవ్వి, ఇప్పుడే కదా మాటిచ్చాను, రోజు సాయం చెయ్యు, ఏదో ఒకరోజు చేసుకుంటాలే అంది. అప్పటి నుంచి రోజు సుందరి గంప నిండా పండ్లు, కాయలు, పువ్వులు, ఆకులు ఏరడంలో సాయం చేసింది కోతి. అలా 3 ఏళ్ళు గడిచాయి. 10 రోజులకు ఒకసారి పెళ్లి విషయం ఎత్తేది కోతి. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది సుందరి. మరి కొన్నాళ్ళకి కోతిలో సహనం నశించి మన పెళ్ళి ఎప్పుడో తేలాల్సిందే అని పట్టుబట్టింది. సుందరి గడుసుగా, అడవిలో మిగిలిన పండ్లు, కాయలు, ఆకులు కోసుకున్నాక పెళ్లి చేసుకుందాం అంది. కోతి ఏడుపు మొహం పెట్టి, నన్ను మోసం చేస్తున్నావు, బుద్ధి లేని కోతిని మాట మారుస్తూ ఇన్నేళ్లు తప్పించుకున్నావు, వనదేవత మీద ఒట్టేసి పెళ్లి చేసుకుంటానన్న సంగతి మర్చిపోయావా, మాట తప్పితే వనదేవతను పిలుస్తాను అని బెదిరించింది. సుందరి జంకకుండా, అవును ఒట్టేశాను, అయితే ఏమంటావు, వనదేవతని పిలిస్తే భయపడతాను అనుకున్నావా, ఎక్కడైనా మనుషులు కోతులను పెళ్లి చేసుకున్నారా, బుద్ధి లేక నమ్మావు అని ఎగతాళి చేసింది. సుందరి మాటల కోతికి ఏం చేయాలో తెలియలేదు. తల్లి, వనదేవత, ఈమె నన్ను మోసం చేసింది, నాకు న్యాయం చెయ్యు అని ఏడుస్తూ పిలిచింది. వనదేవతకు జంతువులు, పక్షులు, చెట్ల మీద అపారమైన ప్రేమ. అవి ప్రకృతిని సాయపడేవే కానీ హాని చేయు కదా, అందుకే అక్కడ ప్రత్యక్షమైంది. వనదేవతని చూడగానే సుందరికి పై ప్రాణాలు పైనే పోయాయి. అయినా వెంకంగా నిలబడి దండం పెట్టింది. కోతిని ఎందుకు మోసం చేస్తున్నావు అని అడిగింది వనదేవత. వణుకుతూ ఆమె కాళ్ళ మీద పడింది సుందరి. తప్పైంది తల్లి, క్షమించు, నాలాంటి అందగత్తె కోసం కొండ మీద కోతినైనా తెచ్చే మగాళ్ళున్నారు, ఈ కోతిని చేసుకుని ఏం సుఖపడతాను, న్యాయం చెప్పమ్మా, నేను చేసింది తప్పా అని అడిగింది. సుందరి వైపు కోపంగా చూసిన వనదేవత, కోతికి ఆశ పెట్టినప్పుడు ఈ బుద్ధి ఏమైంది, నీ అవసరం కోసం అబద్ధం ఆడినా చెల్లిపోతుందని అనుకున్నావా అని గట్టిగా నిలదీసింది. సుందరి గట్టిగా ఏడుస్తూ, తల్లి, ఒక్క తప్పు క్షమించు, పెళ్లి తప్ప ఇంకే శిక్ష వేసినా సంతోషంగా భరిస్తాను, నన్ను కాపాడు అని దీనంగా వేడుకుంది. వనదేవతకి సుందరి మీద కోపం తగ్గింది. నిజానికి నీకు పెద్ద శిక్ష వేయాలి, కానీ స్త్రీ అన్న కారణంగా జాలి చూపుతున్నాను. ఆ కోతి నుండి పొందిన సాయానికి అది బతికినన్నాళ్ళు సంరక్షించి జాగ్రత్తగా చూసుకో, తేడా వస్తే నిన్ను కోతిగా మార్చేసి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను అని హెచ్చరించి పంపేసింది ఆ కరుణామయి. అమ్మయ్య, కోతితో పెళ్లి తప్పింది, అది చాలు అని ఊపిరి పీల్చుకుంది సుందరి. పెళ్ళి లేకపోయినా పర్వాలేదు, బ్రతికినన్నాళ్ళు మనుషులు తిండి తినొచ్చు అనుకున్న కోతి వనదేవత కృతజ్ఞతలు చెప్పుకుంది. తర్వాత నుంచి సుందరి మరే జంతువులను చిన్నచూపు చూడలేదు సరే కదా, కోతికి ప్రేమగా తిండి పెట్టి శ్రద్ధగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఎవరిని ఆశ పెట్టి మోసగించకూడదని తెలుసుకుని బుద్ధిగా మసులుకుంది.